ఎవరు ఇప్పుడు చెప్పింది? ఇప్పుడు చెప్పింది ఎవరు? జై శ్రీరామ్ అని చెప్పింది ఎవరు ఇప్పుడు? హర్షనా? హర్షనేనా? ఇంకా ఇంకా ఎవరెవరు ఇంకా ఎవరెవరు చెప్పారు? నిష్కళ నిష్కళ చెప్పింది. వేదాంత్ చేతులు ఇలా పెట్టుకో, నమస్కారం ముద్ర పెట్టు, ముక్కు మీద చేయి తీయాలి, ఎక్కడ టచ్ చేయకూడదు, ఓకేనా? ఇలా పెట్టుకొని కూర్చోండి ఒక్క నిమిషం. హర్ష, నువ్వు ఏదైనా చెప్పు, నేర్చుకున్నవి ఏవైనా, నీకు వచ్చినవి ఏవైనా ఒక 5 minutes నువ్వు చెప్పు. ఒక్కొక్కరు అలా చెప్తారు కానీ ఒక్కొక్క 5 minutes. అందరు మ్యూట్ లో పెట్టుకోండి. హర్ష తర్వాత పాప. నీ పేరేం పేరు పాప? నిష్కళ కాకుండా వర్షిత. వర్షిత నెక్స్ట్ నువ్వు చెప్పాలి, ఓకేనా? ఏం చెప్పాలి మ్యామ్ నేను? నువ్వు మన వినాయకుడిది, తర్వాత శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః అవన్నీ చెప్పి, నువ్వు హయగ్రీవుడిది మంత్రం నేర్చుకున్నావు కదా, అవును మ్యామ్. అది ఒకసారి చెప్పు, ఒక 3 times చెప్పు, ఓకేనా? తమ్ముడిని కూడా 3 times చెప్పమను. అప్పుడు మీకు బాగా చదువు వస్తుంది, విన్న వాళ్ళకి కూడా చదువు వస్తుంది. మీరు కూడా చెప్దురు గాని. హర్ష వేదాంత్ చెప్ప, మీరు కూడా హర్ష వేదాంత్ అవగానే మీ ఇద్దరు కూడా చెప్పండి, ఓకేనా? చెప్పాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదాంత పార్వతి నందన గజానన ఏకదంత గజానన అనేకదంత విజ్ఞాన పాహి పాహి గజానన పార్వతి నందన లంబోదర గజానన లంబోదర గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన సూక్ష్మనేత్ర గజానన అనంత కరుణ గజానన పాహి గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మోదక ప్రియ గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన వామన రూప గజానన విఘ్న వినాశక గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన మహేశ్వర పుత్ర గజానన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన
गजानन पार्वती नंदन गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे कराग्रे वरदे लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिते गौरी प्रभाते करदर्शनम् వెరీ గుడ్. మీరు చెప్తారా? నిష్కళను రామ్ ఏంటి సైలెంట్ గా ఉన్నాడు, ఇంత గుడ్ బాయ్ అయిపోయాడు ఒక వారానికి. రామ్ గోల్ చేయలేదే ఈరోజు. సరే చెప్తావా? కరాగ్రే వస్తే లక్ష్మి చెప్పు. రామ్ చెప్తాడు, ఇద్దరు కలిసి చెప్పండి. లేదంటే నిష్కళ హర్ష వేదాంత్ ఇద్దరు మ్యూట్ లో ఉండండి, అది రీసౌండ్ ఇస్తోంది. నిష్కళ నువ్వు తమ్ముడు ఇద్దరు చెప్పండి. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते కరదర్శనం చూడడం కదా, మీరు ఇలా పెట్టుకొని చెప్పాలి అప్పుడు. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం. చెప్పండి మళ్ళీ ఇంకొకసారి. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम्. స్థితే గౌరీ అంటే అర్థం ఏంటి చెప్పండి. నిష్కళ చెప్తుంది ఇప్పుడు. నిష్కళ చెప్తుందా? రామ్ చెప్పు. నువ్వు నాన్న రామ్ చెప్పు. ఏంటి ఇక్కడేంటి? ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ సరస్వతి దేవి, ఇక్కడ పార్వతీదేవి. ఏంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మన చేతుల్లోనే ఉన్నారు అమ్మవార్లందరూ. ఎక్కడున్నారు? చేతుల్లో. అందుకని ఏం చేయాలి, క్లాస్ జరిగేటప్పుడు ఇలా 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 అలా అంతా చేతులు పెట్టుకోకూడదు. చేతుల్లో అమ్మవారు ఉంది. గోర్లు కొరుకుతారా ఎవరన్నా? ఎవరో కొరుకుతారు. ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని గోల్డ్ కొరకద్దు అంటారు. ఓకేనా? మీరు చెప్పండి. వీళ్ళు శరణ్య వర్షిత. గేమ్ డిజైన్ చేసావా హర్ష? ఓకే, మనం అది క్లాస్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం. ఓకేనా? మీరు చెప్పండి వర్షిత, శరణ్య. మీరు హయగ్రీవుడి శ్లోకం చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. అందరు మ్యూట్ లో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పాహి పాహి గజానన
पार्वती नंदन गजानन ये पाहि पाहि गजानन पार्वती नंदन गजानन एकदंता गजानन अनेकदंता विद्यानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन लंबोदर हे गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन लंबोदर हे गजानन लंबोदर गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन सूक्ष्मनेत्रा गजानन अनंतकरण गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन सूक्ष्मनेत्रा गजानन अनंतकरण गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन मूषिकावाहन गजानन मूषिकावाहन गजानन मोदका प्रिया गजानन मूषिकावाहन गजानन मोदका प्रिया गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन वामन रूपा गजानन वामन रूपा गजानन विघ्न विनाशक गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन महेश्वर पुत्र गजानन महेश्वर पुत्र गजानन नाम परिवार गजानन महेश्वर पुत्र गजानन नाम परिवार गजानन गजानन पार्वती नंदन गजानन सच्चिदानंद गजानन सच्चिदानंद गजानन नित्यानंद निरंजन सच्चिदानंद गजानन नित्यानंद निरंजन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन पार्वती नंदन गजानन వెరీ గుడ్. पार्वती नंदन गजानन ఎట్లా నేర్చుకున్నారు మీరు? క్లాస్ లో అదొక్కటేనా? మేడం క్లాస్ లో నేర్చుకున్నాం మేడం. అంటే ఏకదంత విద్యను 4 లైన్లు పాయింట్ పాయింట్ వచ్చింది మేడం. తర్వాత మర్చిపోయామా, మీరు వీడియో పెట్టారు కదా మేడం, అది చూసి నేర్చుకున్నాం మేడం. వెరీ గుడ్. అట్లాగే వెంటనే నేర్చుకుంటే తొందరగా వస్తుంది. పోస్ట్ పోన్ చేసాం అనుకోండి అది ఇంకా రాదు. వెంబడే నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు వేదాంత్ ఫస్ట్ జై శ్రీరామ్ అని చెప్పావా నువ్వు? చెప్పావు కదా. జై శ్రీరామ్ అనగానే ఎవరు వస్తారని చెప్పాను నేను నీకు లాస్ట్ క్లాస్ లో. మీకు అందరికి చెప్తాడు, వేదాంత్ చెప్తాడు. ఎవరు చెప్పారు?
ఆ, ఆ. మరి వేదాంత్ సైలెంట్ గా లేడు, ఇట్లా అరుస్తున్నాడు, ఇలా చేతులు పైకి పెడుతున్నాడు, అట్లా అట్లా హనుమంతుడిలా వచ్చేసేసాడు. హనుమంతుడు వచ్చేసాడు వేదాంతులో కదా, అవునా కాదా? నేనేం చెప్పాను? నేను చెప్పా కదా, హనుమంతుడు వస్తాడని చెప్పానా? వచ్చాడైతే ఇప్పుడు వేదాంతలోకి వచ్చేసేసాడు. ఇప్పుడు ఇంకా వేదాంతలోంచి మళ్ళీ వెళ్ళిపోతాడు హనుమంతుడు, సరేనా? ఓకేనా? జ్ఞానానందమయం. ఆ జ్ఞానానందమయం ఒక 3 times చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం ఇదేనా? వేదాంతులు మ్యూట్ లో ఉండు. నిర్మల వేదాంతు నిష్కళ మ్యూట్ లో ఉండండి. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓకే, ఇప్పుడు నిష్కళ మీరు చెప్తారా? జ్ఞానానందమయం చెప్పారా మీరు? చెప్పలేదా? కరాగ్రే వస్తే లక్ష్మి ఒకటే చెప్పారు కదా. సరే, నేను చెప్పిస్తాను అనండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. రాసుకున్నారా ఇప్పుడు? అది ముందే రాసేసాం. ముందే రామేనా ముందే రాసేసింది? మా మమ్మీ హనుమానా నువ్వు? హనుమాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. అవును, అందుకే అట్లా ఫాస్ట్ గా రాసేసావు కదా. గుడ్ బాయ్. గుడ్ బాయ్. హనుమంతుడి శక్తి అంతా మీ లోపలికి వచ్చేసింది. మీరు జై శ్రీరామ్ అంటే ఎవరెవరి అక్షరాలని చెప్పాను అవి? మీరు రాముణ్ణి తలిచినట్టు, శివుడిని తలచినట్టు, అమ్మవారిని తలచినట్టు, వీళ్ళ ముగ్గురిని తలుచుకుంటే ఆంజనేయ స్వామి వచ్చి మీ వెనకే నిలబడతాడు. ఎవరు? ఎప్పుడు వస్తాడు ఆంజనేయ స్వామి? మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే చాలు, నువ్వు ఎక్కడున్నా కూడా ఆంజనేయ స్వామి వచ్చి నీకు హెల్ప్ చేసేస్తాడు, సరేనా? పోయిన క్లాస్ లో ఏం చెప్పాం హర్ష? లాస్ట్ క్లాస్ లో ఒక్కసారి రివిజన్ లాగా చెప్పేసే ఒకసారి. లాస్ట్ క్లాస్ ఏం జరిగిందా? లాస్ట్ క్లాస్ లో రాసుకోమని చెప్పా కదా. క్లాస్ అయిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, ఏం చేసాము, ఏం మాట్లాడాము, అవన్నీ రాసుకోమని చెప్పాను కదా. రాసుకున్నారా? అది వీడియో కూడా రికార్డ్ అయ్యింది. మీరు ఎవరైనా కావాలంటే నేను నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను, చూడండి. ఓకేనా? సరే మేడం. ఏంటమ్మా? చెప్పారు కదా మేడం ఇప్పుడు. అంటే ఇది రికార్డ్ అయిన క్లాస్ ఉంది మన దగ్గర యూట్యూబ్ లో. మీరు ఎప్పుడైనా క్లాస్ పొరపాటున మిస్ అయినా దానిలో చూసి నేర్చుకోండి. ఆ రోజు ఏం జరిగింది అనేది మిస్ అవ్వద్దు, క్లాస్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీకు చాలా మంచి విషయాలు మిస్ అయిపోతారు ఒక క్లాస్కి రాకపోతే. లాస్ట్ క్లాస్ లో ధైర్యం గురించి చెప్పుకున్నాము కదా. నిష్కళ లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం చెప్పమ్మా ఒకసారి?
రామ్ కూడా చెప్పాలి ఇప్పుడు గుర్తు తెచ్చుకొని. రామ్ అయితే ఇంకా అసలు ఫాస్ట్, అన్ని గుర్తుంటాయి. నిష్కళ నీకేం గుర్తుందో చెప్పమ్మా. సతీదేవి గురించి చెప్పారు. సతీదేవి. సతీదేవి ఏం చేసింది రామ్? అక్కడ పర్లేదు చెప్పు, మామూలుగా మాట్లాడు. మంటలో దూకేసింది. ఎందుకని? ఎందుకంటే శివుని అవమానించారు. అప్పుడు ఏమైంది? ఎందుకు దూకాల్సి వచ్చింది ఆవిడ? ధైర్యం లేకపోయింది. మనకి ఎదురుగా వచ్చిన కష్టాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు ఆమెకి అమ్మవారికి అంటే అమ్మవారైనా కూడా సతీదేవిగా వచ్చింది, మనిషి రూపంలో వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? అవుతుంది వర్షిత. మ్యూట్ చేసుకోమ్మా. ఓకే మేడం. సతీదేవికి వచ్చిన ప్రాబ్లంకి ఆవిడ తట్టుకోలేక, ఆలోచన అనేది సరిగ్గా లేక మంటలో దూకేసింది. ధైర్యం లేకుండా, ఆలోచన లేకుండా, బాధతోటి. అందుకని ఏమైంది ఆమెకి, అమ్మవారికి అంటే మనం సతీదేవిగానే చూడాలి. వద్దులే, తర్వాత తీసుకుంటా. సరే, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, నాకు అడ్డం చెప్పు. సతీదేవి అంటే తను ఆలోచించుకునే పరిస్థితుల్లో లేనప్పుడు మంటలో దూకేసింది, భయపడింది, బాధపడింది. దాని గురించే మనం చెప్పుకున్నాం అనమాట. ధైర్యంగా ఉండాలి. ఏదన్నా టెన్షన్ వచ్చింది అనుకోండి, భయపడిపోయి అయ్యో నాకే కష్టం వచ్చింది అనుకొని ఎలా అంటే అలా నిర్ణయాలు తీసుకోకూడదు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. ఎందుకంటే మీకు ముందు ముందు ఇంకా చాలా ఎదుర్కోవాలి తెలుసా. ఇప్పుడంటే మమ్మీ డాడీ అమ్మ నాన్న మీకు జాగ్రత్తగా, దీపం గురించి చెప్పుకున్నామా, దీపాన్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పాము. అట్లా మీ పేరెంట్స్ మిమ్మల్ని అట్లా చూసుకుంటున్నారు. వాళ్ళని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు అనమాట. సేమ్ మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా చూస్తున్నారో అట్లాగే దేవుడు మీ పేరెంట్స్ని చూస్తూ ఉంటారు. ఓకేనా? అందుకని మీరు ముందు అంటే వచ్చే సంవత్సరము, ఆ ముందు సంవత్సరం కొంచెం పెద్ద అవుతారు కదా, అవుతారా? పెద్ద అయిన తర్వాత రామ్ ఏం చేస్తాడు? హాస్టల్కి వెళ్ళాలి. ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, రామ్ గోల అసలు భరించలేకపోతున్నాము, ఇంక ఈ అబ్బాయిని హాస్టల్లో వేసేయాల్సిందే, ఇంట్లో ఉంటే చదవడు, గోల్ చేస్తున్నాడు, పాలు తాగడు, టిఫిన్ తినడు. వేదాంత్ కూడా అంతే, సేమ్ నా గురించి చెప్తున్నారే అనుకుంటున్నాడు వేదాంత్ కదా, అవునా? వేదాంత్ కూడా తినడు కదా, ఇంట్లో సరిగ్గా తినడు కదా. హర్ష నువ్వు చెప్పు. అవును మ్యామ్, నిజం చెప్పారు మీరు. ఎప్పుడు మా అమ్మ తినిపిస్తా ఉండదు ఆడికి. మీరు అట్లా గోల్ చేయకూడదు, మీ మమ్మీ చెప్పినట్టు వినాలి. తినమంటే తినాలి, చదువుకోమంటే చదువుకోవాలి, పడుకోమంటే పడుకోవాలి. వింటున్నావా? ఓకే. మీరేం చేయాలంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యాన్ని తెచ్చుకొని ఇప్పుడు ఆ సతీదేవి కథని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనము ఎలాంటి నిర్ణయాలంటే అలాంటివి తీసుకోకూడదు. ఎప్పుడు కోపం వచ్చినా, బాధ వచ్చినా, టెన్షన్ వచ్చినా ఎక్కువగా టెన్షన్ పడకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు. సరేనా? వినిపిస్తుందా లేదా?
వినిపిస్తోందా? ఓకే. నిష్కళ, నీకేం గుర్తుంది చెప్పమ్మా లాస్ట్ క్లాస్ లో? ఉండని కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకా గుర్తుంది. అయితే రామ్ చెప్తాడు. ఇంకా రాము వేదాంత్ ఇద్దరు చెప్తారు ఏం గుర్తుందో. ఇలా పెట్టు వేదాంత్, నువ్వు ఇలా పెట్టాలి. క్లాస్ అయ్యే వరకు ఇదే ముద్ర నీది, నమస్కార ముద్ర. అంతే. అంతే. ముక్కు ఇట్లా కాదు, ఇదేంది ఇది, ఇట్లా పెట్టుకోకూడదు, ఊపిరాడదు. ఇట్లా కాదు, ఇట్లా. అంతే. అంతే. అప్పుడు కదలకుండా కూర్చోవాలి. అంటే క్లాస్ ఎవరికి ఇలాగే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. హర్ష చెప్తాడు లాస్ట్ క్లాస్ లో ఏం జరిగిందో చెప్పాలి. ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక 5 minutes లో చెప్పేయాలి. సతీదేవి చెప్పుకున్నాం. వేదాంత్, నువ్వు మ్యూట్ లో ఉండమ్మా. ఒకళ్ళు మ్యూట్ లో ఉండు. హర్ష మాట్లాడుతుంది. చెప్పు. సతీదేవి గురించి మాట్లాడుకున్నాం మ్యామ్. తర్వాత మనం మన పెద్దవాళ్ళ వేదాంత్ మ్యూట్ లో ఉన్నా. వెరీ గుడ్. ఇలాగే పెట్టు వేదాంత్, ఇలాగే ఉండాలి. నమస్కార ముద్ర. నువ్వు చెప్పు. మనం పెద్దవాళ్ళ మాటల్ని గౌరవించాలి. ఇంకా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అవును. సతీదేవి లాగా మనం ఉండకూడదు. అవును. ఎవరు పిలవని దానికి మనం పోకూడదు, పిలిస్తేనే పోవాలి. వెరీ గుడ్. అదొకటి. గౌరవించాలి. మనం ఎదుటి వాళ్ళని గౌరవించి గౌరవంగా మీరు అని రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి రెస్పెక్ట్ వస్తుంది కదా. అదొకటి. గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. తర్వాత ఇంకా చెప్పు సతీదేవిది. ఇంకా ఎలా అంటే అలా నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే ఆ సతీదేవి శరీరము అలా మంటల్లో పడిన తర్వాత శివుడు వచ్చి ఆమె శరీరాన్ని తీసుకొని నటరాజులాగా నృత్యం చేశారు. కోపంతో, ఉగ్ర రూపంతో. శివతాండవం అంటారు తెలుసా? తెలుసు మ్యామ్. ఆయన బాధతోటి సేమ్ సతీదేవి లాగే శివుడు కూడా బాధపడ్డాడు. అప్పుడు ఆ బాధతోటి ఆమె శరీరాన్ని తీసుకొని నృత్యం చేస్తూ అలా తిరుగుతూ అంతా తిరుగుతూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి వచ్చాడనమాట. విష్ణుమూర్తి వచ్చి శివుడు ఇలాగే ఇంకా ఆ అమ్మవారి శరీరంతో అలాగే ఉండిపోతే ఈ మన అంటే జరిగేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేస్తారు? సృష్టి చేయడము, సృష్టిని నడిపించడము, సృష్టిని సంహరించడం. అది వాళ్ళ డ్యూటీ కదా, వాళ్ళ పని, వాళ్ళ జాబ్. అయితే వాళ్ళు ఏమైంది, శివుడు ఆయన పని వదిలేసి ఈ బాధలోనే ఉండిపోయాడు. ఇప్పుడు నీకు ఏదన్నా అంటే స్కూల్కి వెళ్ళలేకపోయావనుకో, క్లాసులన్నీ మిస్ అయిపోతావా? ఒక వారం రోజులు స్కూల్కి వెళ్ళకపోతే క్లాసులన్నీ పోతాయా రామ్? స్కూల్కి వారం రోజులు నువ్వు వెళ్ళలేదనుకో, క్లాసెస్ అన్ని అయిపోయి ఇంత హోంవర్క్ ఉంటుంది కదా. అట్లాగే శివుడికి కూడా ఏమైంది, అప్పుడు ఆయన డ్యూటీ ఆయన మర్చిపోయి అమ్మవారి శరీరాన్ని పట్టుకొని బాధపడుతూ నృత్యం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఏం చేశారంటే, ఆయన దగ్గర చక్రం ఉంటుంది తెలుసు కదా, సుదర్శన చక్రం ఉంటుంది తెలుసు కదా, ఇలా పట్టుకొని ఉంటాడు చూసావా, తెలుసా మీకు?
ఆ సుదర్శన చక్రంతో ఏం చేశాడంటే శివుడి చేతిలో ఉన్న అమ్మవారి శరీరం కదా, దానిలో ప్రాణం లేదు, అమ్మవారి ప్రాణం లేదు. ఆ శరీరాన్ని సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేసేసారు. అట్లా అవును మ్యామ్. తెలుసా మీకు? ఎందుకు చేశారు అట్లా? ఎందుకు చేశారు? మళ్ళీ ఎందుకంటే అమ్మవారి శరీరాన్ని పట్టుకొని విష్ణు శివుడు చాలా బాధపడుతున్నాడు మ్యామ్. అందుకే విష్ణుమూర్తి అన్నమాట. నేను చెప్పారు ఇందాక ఎగ్జాంపుల్ కూడా అలా వర్క్ పెరిగిపోతుంది. అవును, అమ్మవారి శరీరంలో ఏమో ప్రాణం లేదు. ఆయన డ్యూటీని విష్ణుమూర్తి ఏమో శివుడు, వినండి, శివుడు చేయవలసిన డ్యూటీని ఆపేసి ఆయన బాధపడుతూ నృత్యం చేస్తూ అలా ఉండిపోతాడేమో అని విష్ణుమూర్తి ఏం చేశారు, ఆయన దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకొని అమ్మవారి శరీరాన్నంతా భాగాలు భాగాలుగా కట్ చేసి ఎటేటో పడేసేసారు. ఎటువైపో పడిపోయినాయి మొత్తం. తెలుసు మ్యామ్ నాకు. తెలుసా? అలా అక్కడ అక్కడ ఒక కథ ఉంది, ఉండు, అక్కడ ఒక కథ ఉంది. ఏంటి తెలుసా అది? అలా కట్ చేసే టైంలో శివుడేమో ముందు వైపు ఉన్నాడు, విష్ణుమూర్తి ఏమో వెనక వైపు ఉన్నాడు. శివుడు మామూలుగా చాలా కోపంగా ఉన్నాడు కదా, అప్పుడు బాధపడుతూ ఉన్నారు కదా, కోపంగా ఉన్నారు కదా. అప్పుడు ఏమైందంటే మా భార్య శరీరాన్ని ఎవరైతే ఇట్లా నా భార్యని, ఆయన భార్య శరీరం అనుకోవట్లేదు, సతీదేవి చనిపోయింది అనుకోవట్లేదు, ఇంకా ఆవిడలో ప్రాణం ఉంది అనుకుంటున్నారు, ఇంకా ఆవిడ సతీదేవి అనుకుంటున్నారు. ప్రాణం పోయింది కదా అమ్మవారిది. ఆయన ఏమనుకున్నాడు శివుడు, నా భార్యని నన్ను విడదీసిన వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళ భార్యతోటి కూడా విడిపోతారు అని శపించారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే సతీదేవి శరీరాన్ని ఎవరైతే ముక్కలు ముక్కలుగా చేసి శివుడికి దూరం చేశారో వాళ్ళకి, ఆ చేసిన వాళ్ళకి కూడా భార్య దూరం అయిపోతుంది అని శపించేసేసారు. ఎవరు శపించారు? శివుడు శపించాడు. ఎవరిని? వెరీ గుడ్, వెరీ గుడ్. విష్ణుమూర్తిని శపించారనమాట శివుడు. అక్కడ వెనక ఎవరున్నారనేది శివుడు చూసుకోలేదు. ఎందుకంటే మన మొత్తం భూమండలాలు కాదు, అన్ని భువనాల్లో ఉన్న అన్ని ప్రాంతాలని పాలించేది ముగ్గురు త్రిమూర్తులు పాలిస్తూ ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వెనక విష్ణుమూర్తి ఉన్నాడు అని తెలుసుంటే శివుడు శపించేవాడు కాదనమాట. అయితే ఏమైందంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పారు, పర్లేదు, నన్ను శపించినా పర్లేదు, కానీ మీ బాధ్యత మీరు చెయ్యాలి కాబట్టి, దానిలో నుంచి బయటకు రావాలి కాబట్టి, అంటే మనకి ఏ ఆలోచనలు వచ్చినా, ఏదైనా బాధలు వచ్చినా, టెన్షన్ వచ్చినా, భయం వచ్చినా వాటిల్లో నుంచి బయటకు వచ్చేయాలి, బాధపడాలి, టెన్షన్ పడాలి. అది కొంత సమయమే, భయపడినా బాధపడినా కొంచెం సేపే, తర్వాత ఏం చేయాలి, బయటకు వచ్చేయాలి. అందుకని విష్ణుమూర్తి ఏం చెప్పాడు అక్కడ, మీరు ఆ బాధలో నుంచి బయటకు వచ్చేయాలి అనే సదుద్దేశంతో, అంటే మంచి ఉద్దేశంతో, ఆమెలో ప్రాణం లేదు, సతీదేవిలో ప్రాణమే లేదు. అప్పుడు ఇంకా కదలదు కదా అమ్మవారి శరీరం, అది అంతే, ఇంకా కదలదు కదా, కాలిపోయింది. ఇంకా అదే పట్టుకొని ఉండకూడదు కదా, తల్లో అదే ఆలోచన పెట్టుకొని ఉండకూడదు. అందుకని ఏం చేశాడు విష్ణుమూర్తి, ముక్కలుగా చేసేసి వేరే చోట్ల పడిపోయింది అది. ఆయన నృత్యానికి, శివుడు వేసే నృత్యానికి. చెప్పు హర్ష.
అప్పుడు ముక్కలు ముక్కలు పడిపోయాయి కదా మ్యామ్, అవి వేరే వేరే చోట్ల పడి అది మళ్ళీ శక్తిపీఠంగా చెప్పుకుందాం. తయారయ్యాయి. వెరీ గుడ్, అది మళ్ళీ చెప్పుకుందాం. ఇది అంటే మనం పూర్తి చేసుకుందాం. ఎక్కడంటే కొన్ని శక్తిపీఠాలు శివుడు మ్యామ్. శివుడు శివుడు శపించారు కదా, మీ భార్యతో కూడా నువ్వు దూరం అయిపోతావు, నా భార్యను దూరం చేసావు కదా, అందుకని నీ భార్యతోటి దూరం అయిపోతావు. అంటే కోపంలో ఉన్నప్పుడు మనము మాట్లాడకూడదు. అంటే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఏమవుతుందంటే మనకే తెలియదు, మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు అనమాట. బాధలో కోపంలో కంట్రోల్ చేసుకోవడం కోసం సైలెంట్ గా ఉండాలి. పొరపాటున ఏమైంది, అక్కడ శపించేసేసాడు శివుడు కదా. శపించినప్పుడు అప్పుడు శివుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆయన విష్ణుమూర్తి అని తెలుసుకొని, త్రిమూర్తులలో ఒకరు విష్ణుమూర్తి అని తెలుసుకొని ఆ మాటల్ని వెనక్కి తీసుకోలేరు కదా. ఒకసారి వచ్చేసినవి ఏమవుతాయి, వెనక్కి పోవు కదా, అవునా? అందుకని అప్పుడు చెప్తాడు శివుడు, ఎప్పుడైతే మీకు భార్య వియోగము అంటే మీ భార్య విడిపోవాలి, భార్యాభర్తలు నువ్వు నీ భార్య విడిపోవాలి అని చెప్పారు కదా అక్కడ. అట్లా జరిగినప్పుడు మిమ్మల్ని కలపడానికి నేను వస్తాను అని చెప్పాడు. ఎవరు? శివుడు. వెరీ గుడ్, ఎవరో చెప్పారు. హర్ష మర్చిపోయాడు. శివుడు చెప్తాడు ఆ టైంలో. వినండి మ్యూట్ లో ఉండండి అందరూ, మ్యూట్ లో ఉండండి అందరూ. అక్కడ శివుడు చెప్పాడనమాట, ఏ శాపం అయితే నేను ఇచ్చానో మీ భార్య భర్త ఇద్దరు విడిపోతారు మమ్మల్ని విడదీసినందుకు అని శపించిన ఆయనే మళ్ళీ వెంటనే వరం ఇచ్చి ఏం చెప్పారంటే, నేనే వస్తాను, మీ భార్యాభర్తలు విడిపోయినప్పుడు మిమ్మల్ని కలపడానికి నేనే వస్తాను, మీ సేవ చేసి మిమ్మల్ని ఇద్దరిని కలుపుతానని చెప్పిన శివుడే ఆంజనేయ స్వామి. అర్థమైందా? అప్పుడు ఆంజనేయ స్వామి ఎవరు? శివుడు మ్యామ్. అంటే నాకు ముందే తెలుసు మ్యామ్, మీరు ఇలా శివుడు మీరిద్దరు విడిపోగానే నాకు ఇది రామాయణమే అనిపించింది. అందుకే విష్ణు రాముడిలాగా, లక్ష్మీ ఏమో సీతమ్మలాగా, శివుడేమో హనుమంతుడిలాగా అని నాకు అర్థమైంది. రామ్ నీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు. రామ్ చెప్తాడు ఇప్పుడు, ఏమర్థమైందో చెప్తాడు. తర్వాత ఈ బాబు సురభి వాళ్ళ తమ్ముడు పేరు ఏం పేరు? హనుమత్ రామ సుధాంశ్ మేడం. ఏంటమ్మా? సుధాంశ్ మేడం. సుధాంశనా? వెరీ గుడ్, గుడ్ బాయ్. సరే విను, నువ్వు వినడం వింటున్నా, నిన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు అప్పుడు చెప్దువు గాని, ఓకేనా? రామ్ నువ్వు చెప్పు నాన్న, ఏమర్థమైంది నీకు? స్టోరీ ఏమర్థమైందో నాకు చెప్పాలి. ఈరోజు కథ అందరికీ చెప్పాలి, అందరు వింటున్నారు. చెప్పు రామ్. చెప్పాలి. శివుడు ఏమని చెప్పించాడు? నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు చెప్పు. శివుడు ఏమని చెప్పించాడు? నువ్వు ఇంకా నీ భార్య విడిపోవాలి అని చెప్పించేసేసారు. చెప్పించినప్పుడు ఇప్పుడు హర్షాలోకి వచ్చేసాడు ఆంజనేయ స్వామి. వేదాంత నుంచి హర్షాలోకి వచ్చేసాడు ఆంజనేయ స్వామి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, చూసావా? ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. మన క్లాస్ లో నీ వెనక ఆల్రెడీ ఉన్నాడు, ఆయనే వచ్చాడు ముందుకి. ఇప్పుడే ముందుకు వచ్చి అట్లా వెనక్కి వెళ్ళాడు మళ్ళీ కదా. హర్ష ఉన్నాడు ఇప్పటిదాకా, ఆంజనేయ స్వామి అలా వచ్చేసాడు. ఏంటి రాముల వారి కథ చెప్తున్నారే, రామనామం
అక్కడ జరిగిన ఫస్ట్ వచ్చేవా ఆయన ఎవరు తెలుసా? హనుమంతుడు. అంటే ఆ. నేను మా ఛానల్లో రామాయణ వీడియో చేస్తూ ఉంటాను మ్యామ్. అప్పుడు అవునా? హనుమంతుడు వచ్చి వింటాడు. ఓ, అవును, తప్పకుండా వింటారు. ఆయనకి ఇష్టం, రామనామం అంటే ఇష్టం. అయోధ్య గురించి చూసారా మీరు? అయోధ్యలో ఏం జరుగుతోందో తెలుసా? అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో నిజంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు తెలుసా? ఎవరైనా అక్కడ ఒక కోతి రూపాల్లో తిరుగుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి అయోధ్యలో. వెళ్ళారా మీరు ఎవరన్నా? అయోధ్య వెళ్ళారా? మేము వెళ్ళలేదు వెళ్ళలేదా? అక్కడ ఈసారి వెళ్ళండి. ఇప్పుడు బాలరాముణ్ణి ప్రతిష్ఠించారు తెలుసా? మీ అంత ఆయనే రాములు వారు, బాలరాముడు. మీలాగా అయిపోయాడు రాములు వారు. రాముడు కూడా ఇంతే అయిపోయాడు ఇప్పుడు తెలుసా? చిన్న అబ్బాయి అయిపోయాడు తెలుసా? అక్కడ ఆంజనేయ స్వామి రాముల వారి విగ్రహం చెక్కేటప్పుడు కూడా ప్రతిరోజు ఒక కోతి లాగా వచ్చి అక్కడ కూర్చొని అదంతా చెక్కడం అయ్యే వరకు ఉండేవాట తెలుసా? మీకు తెలుసా? తెలీదా? తెలీదు. వేదాంతలోకి వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ హనుమాన్ వచ్చేసాడు, వేదాంతలోకి వచ్చేసాడు. ఇలా పెట్టు హనుమంత్ అనే వస్తుంది. ఇంకా నిన్న హనుమాన్ అని పిలిచేసేస్తా. అప్పుడు వేదాంత్ ఇలా పెట్టు. అంతే, ఇంకా కదలకూడదు. ఇటుపక్క ఇద్దరు వచ్చేసారు హనుమంతుళ్ళు కదా? అది నమస్కారం ముద్ర పెట్టుకుంటే ఏమవుతుంది? మనము మైండ్ ఎటు పోదు. ఇలా పెట్టడం అనేది ఒక ఎక్సర్సైజ్. ఇట్లా చప్పట్లు కొట్టడం అనేది ఒక ఎక్సర్సైజ్ తెలుసా మీకు? ఇట్లా గట్టిగా చేశారనుకోండి, ఆక్యుప్రెషర్ అయ్యి మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా చికాగ్గా ఇట్లా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇట్లా కొట్టేయాలి. అరచేతులు గట్టిగా గట్టిగా. ఇట్లా కాదు, ఇట్లా కొట్టకూడదు, ఇట్లా కొట్టకూడదు. అరచేతులు తగలాలి. అందుకే వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మన క్లాస్ లో గాని ఎక్కడైనా ప్రోగ్రామ్స్ లో గాని ఎవరైనా బాగా చదవడమో పాడడమో ఏదన్నా చేసినప్పుడు వాళ్ళకి చప్పట్లు కొడితే ఎవరికి లాభం? వాళ్ళకా? కాదు కదా, మనకే లాభం. మనం ఎవరికైనా చప్పట్లు కొట్టామంటే ఇది మనకి ఎక్సర్సైజ్. నమస్కారం ముద్ర పెట్టామంటే మనకి మంచిది. వీటిల్లో అంతా దేవతలు అంతా ఉన్నాయన్నమాట. ఆక్యుప్రెషర్ మనం చేసే ఎక్సర్సైజెస్ అన్ని. చెప్పు హర్ష. కాదు మ్యామ్, కరాగ్రే వసతి లక్ష్మి అన్నారు కదా, చేతుల్లేమో ఈ ముగ్గురు దేవతలు ఉంటారు కదా, మరి మనం చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఇక్కడ చేతుల్లో ఉండేది మనం దేవతా స్వరూపాల రూపంలో చూసినప్పుడు ఇక్కడ అమ్మవార్లు ఉన్నారని చెప్పుకున్నాం. కానీ ఈ బాడీకి ఎక్సర్సైజ్ అవసరం కదా. నాడులు ఉంటాయి కదా, 72,000 నాడులు, 72,000 ఉన్నాయి మన ఒంట్లో ఉన్న నాడులు. అవన్నీ అరచేతుల్లో అంటే అరికాళ్లల్లో ఉన్న వాటిని ఎక్కువగా మనం ప్రెజర్ చేస్తే అది మన హెల్త్ కి మంచిదన్నమాట. అమ్మవారు ఉంది, చేతుల్లో ఉంది. ఇక్కడ మన చక్రాలు ఉంటాయి కదా, చక్రాలు తెలుసా? మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాలు ఉన్నాయి చూసారా? దానిలో కూడా దేవతలు ఉంటారు. మనకి దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోక్కర్లేదు, మనలోనే ఉన్నాడు. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవుడు దేవత ఉంటారు. ఇక్కడ వాగ్దేవత. మనం మాట్లాడే ప్రతి అక్షరము అమ్మవారివి ఒక్కొక్క స్వరూపాలు, అన్ని బీజాక్షరాలు. మనకి మాట వస్తుంది అంటే ఎవరు కారణం? ఆమె సరస్వతీదేవి, వాగ్దేవత. మళ్ళీ వేదాంతలోకి వచ్చేసాడు హనుమంతుడు కదా. సరే, అయితే మీకు అర్థమైందా? వర్షిత, శరణ్య, మీకు అర్థమైందా? అర్థమైందా? మీరు నిష్కళ, రామ్ అర్థమైందా? హనుమంతుడు గురించి అర్థమైందా? హనుమంతుడు ఎలా వచ్చాడు?
హనుమంతుడి అవతారం ఎలా వచ్చింది? ఎందుకోసం వచ్చాడు ఆయన? ఎందుకోసం వచ్చాడు చెప్పు రామ్. హనుమంతుడు ఎందుకు వచ్చాడు? సీతాదేవిని రాముడిని కలపడం. ఆ చెప్పండి. సీతారాముల్ని కలపడం కోసమే ఆంజనేయ స్వామి వచ్చారు. అర్థమైందా? అర్థమైందా? ఓకే. నువ్వు చెప్పు హర్ష, నువ్వు చెప్తావా, మాట్లాడతావా అన్న? లేదు మ్యామ్, ఇందాక చెప్దాం అనుకున్నా. సరే, పోయినసారి ఒకటి చెప్పాను, ఇంకా పోయినసారి అన్ని పాయింట్స్ రాలేదు. నిష్కళ చెప్తుందా? హర్ష చెప్తాడా? పోయినసారి ఇంకా ఏదో చెప్పాను, ఏదైనా బాధ వస్తే, ఆలోచన వస్తే కూల్ డ్రింక్ బాటిల్ తో చెప్పాను. ఏంటి చెప్పండి అది? నాకు అర్థమైంది మ్యామ్. వస్తే ఏం చేయాలి? దాన్ని కొంచెం సేపే బాధపడి వదిలేయాలి, లేకపోతే థమ్స్ అప్ బాటిల్ లాగా పెద్దగా అయితే ఉంటది బాధ. కాదు, అక్కడ మిస్ అయ్యావు. నువ్వు చెప్పు. నిష్కళ నువ్వు చెప్పు. ఒకరోజు బాధపడి వదిలేయాలి, లేకపోతే మనం రోజు చదివే చదువు లేకపోతే అన్ని గుర్తుంచుకోలేము, పట్టవు. అంటే మన బ్రెయిన్ లో ఎంత ప్లేస్ ఉంటుంది, దాన్నంతా మనం బాధతోటి నింపేసిస్తాం అనుకో, ఇంకా వేరే కొత్తవి మనం ఎక్కించగలమా? బ్రెయిన్ లో ఎక్కించలేం కదా. అంటే అర్థమైందంటే మనకి టెన్షన్లు వచ్చినా, లేదా బాధలు వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, రోగాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా వెళ్ళిపోతాయి. అవి అలాగే ఉండిపోవు మనలో. జ్వరం వచ్చింది అనుకోండి, తగ్గిపోతుందా, ఉంటుంది అట్లాగే? జ్వరం వస్తే తగ్గుతుందా, ఉంటుందా? తగ్గిపోతుంది. అట్లాగే మీకు ఏదన్నా ఇప్పుడు మీ స్కూల్లో ట్యూషన్ లో ఎవరన్నా అరిచారనుకో, మేడం గాని సార్ గాని, ఒక్క తన్ను తన్నారు రామ్ని వీప్ మీద ఒక్క తన్ను తన్నేశారు. తన్నేటప్పటికి అప్పుడు రామ్ ఏమైంది, బాధపడ్డాడు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పాడు, నన్ను మా సారు కొట్టారు మమ్మీ అని చెప్పి ఏడ్చాడు. అవునా? ఏడ్చావా రామ్? ఏడవలేదా? సరే, రామ్ కాదులే, ఎవరో ఒక బాబు సరేనా? ఆ అబ్బాయి ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ సారు ఒక్క తన్ను తన్నాట. తన్నేటప్పటికి ఇంటికి వెళ్ళి మమ్మీ నన్ను కొట్టారు అని ఏడ్చాట. ఏడ్చి అన్నం తినలేదు, హోంవర్క్ చేసుకోలేదు, ఏడుస్తూ నిద్రపోయాడు ఆ అబ్బాయి. నిద్రపోతే ఏమైంది, పక్క రోజు లేచి స్కూల్ కి రెడీ అయ్యి, బుక్స్ తీసుకొని, హోంవర్క్ చేసుకొని, టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళాలా, లేదంటే బాధపడుతూ నిన్న సార్ కొట్టాడు అని ఆగిపోవాలా? ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి మ్యామ్. ఫస్ట్ స్కూల్ మానేసి బాధపడుతూ ఉండాలి, అంతే కదా? అంతే, నేను చెప్పిందే కరెక్ట్. స్కూల్ మానేసేసి, క్లాసులు మానేసేసి, స్నానం మానేసి, టిఫిన్ మానేసి, నన్ను సార్ కొట్టారు, నేను ఇంక ఈరోజు స్నానం చేయను, స్నానం, నేను టిఫిన్ చేయను, నేను స్కూల్ కి వెళ్ళను. ఏం చేయాలి చెప్పండి? చెప్తున్నాను. లేచిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి చదువుకొని మంచిగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, నిన్న చేసుకొని హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేసి, మమ్మీ పెట్టిన బ్రేక్ఫాస్ట్ తిని బస్ ఎక్కి స్కూల్ కి వెళ్ళాలి. అక్కడ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆడుకోవాలి, తినాలి, ఇంకా పడుకోవాలి. వెరీ గుడ్. అది బాధపడుతూ బ్రెయిన్ లో అలాగే పెట్టుకున్నాం అనుకో, ఏం లాభం లేదు. ఇంకా ఈ రోజు హోంవర్క్లు కూడా పెండింగ్ పడిపోతూ ఉంటుంది. ఈ రోజు నేర్చుకోవాల్సింది, ఒక రోజు అయిపోయింది అంటే
మనకి ఒక టైం అయిపోయింది, ఒక రోజు మన లైఫ్ లో ఒక రోజు కంప్లీట్ అయిపోయినట్టు. మనం ముందు రోజుకి వెళ్ళి నేర్చుకోలేం కదా ఏవి. లాస్ట్ క్లాస్ కి వర్షిత వాళ్ళు రాలేదు క్లాస్ కి, మళ్ళీ ఆ క్లాస్ వెనక్కి వస్తుందా అంటే వాళ్ళు జాయిన్ అవ్వగలరా మళ్ళీ? వేదాంత్ మ్యూట్ లో ఉండమ్మా. అంటే జరిగిపోయిన రోజు గాని గంట గాని, ఇప్పుడు ఈ రోజు ఎంత, డేట్ ఎంత ఈ రోజు డేట్? 21 మేడం. ఇంకా 21 లోనే ఉంది వర్షిత. ఈ రోజు 22, నిన్న యోగా డే 21, వరల్డ్ మ్యూజిక్ డే నిన్న 21, ఈ రోజు 22. 22లో అదే 22వ తేదీలో ఉదయం 10 గంటల టైము అయిపోయిందా ఇంకా ఉందా? ఉదయం 10, 2025. అది మళ్ళీ వస్తుందా మనకి వెనక్కి? ఇప్పుడు రాదు ఇంకా. ఈ రోజు ఈ టైం కూడా అయిపోయింది మనకి. 5 o'clock క్లాస్ స్టార్ట్ అయితే మళ్ళీ మనకి అయ్యో నాకు ఇంకా పని అవ్వలేదు, మళ్ళీ నేను టైం వెనక్కి తిప్పేసి 5కి వచ్చేయచ్చా? వేదాంత్ మ్యూట్ లో ఉండమ్మా. ఓకేనా? అంటే టైం ని మనం వేస్ట్ చేసుకోకూడదు. ఏదన్నా బాధ వచ్చినా ఏదొచ్చినా మనం టైం ని వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? హనుమాన్ చాలీసా వచ్చని చెప్పాడు హర్ష. ఎవరెవరికి వచ్చు హనుమాన్ చాలీసా? ఎవరెవరికి వచ్చు ఒకసారి చెప్పండి. ఎవరికి హాఫ్? ఎవరికి? వేదాంత్కా? వర్షిత వచ్చా నీకు? హాఫ్ వచ్చు మేడం. ఓకే. ఇంకా రామ్కి వచ్చా? నిష్కళకి వచ్చా? సగం వచ్చు. ఓకే ఓకే సరే. ఇప్పుడు మీరేం చేస్తారంటే, హర్ష చదువుతాడు, హర్షతో పాటు మీరు కూడా స్లోగా చదవండి అందరూ. మీకు ఎంత వరకు వచ్చో అంతవరకు చదవండి అందరూ. హర్ష నెమ్మదిగా చదువు. ఎంతవరకు వస్తే అంతవరకు చదవండి. తరువాత వింటూ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండండి. అంటే కంప్లీట్ గా వచ్చే వరకు వినండి. మొబైల్లో కానీ లేదా మీకు టీవీలో యూట్యూబ్ పెట్టుకున్నా వస్తుంది, మొబైల్లో యూట్యూబ్ పెట్టుకున్నా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి నేను నేర్పించలేదు అందుకోసం. కానీ హనుమాన్ చాలీసా ఖచ్చితంగా రావాలి పిల్లలకి. సరేనా? వేదాంత్ నీ దానిలో నుంచి కొంచెం రీసౌండ్ వస్తుంది అన్న. హర్షతో పాటే చదువుతావా నువ్వు కూడా? గుడ్ బాయ్ వేదాంత్, గుడ్ బాయ్. అసలు రాము వేదాంత్ స్టార్ట్ చేయమ్మా. జై శ్రీరామ్ చెప్పి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పాలి అందరు ఒక్కసారి. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు వినిపించింది ఆయనకి. ఆంజనేయ స్వామి ఎక్కడున్నా వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिलो उजागर, राम महावीर विक्रम बजरंगी, सुमति निवार सुमति के संगी, వేదాంత్ మ్యూట్ లో ఉంది నాన్న. వేదాంత్ మ్యూట్ లో ఉంది. शंकर शिवन केसरी नंदन, तेज प्रताप महाराजन वंदन, विद्यावान गुणी रामदास रवि के कुमार, प्रभु चरित्र सुनिए को हंसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि
जावा विकट रूप धरि लंक जरावा वीर रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम प्रिय भरत समाई सब చదవండి. ఏంటమ్మా? చెప్తాను. చూసుకోండి. వేదాంత్ నువ్వు మ్యూట్ లో ఉండమ్మా. మ్యూట్ లో ఉండి అన్నయ్యతో పాటు చదువు. అమ్మ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ చేసి సరేనా? చదవండి. सबन तुम रोजस गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद तारक सहित अहिसा यम कुबेर दिक्पाल जहाते कवि कोइंद कहि सके कहाते तुम पकार सुग्रीव किन्हा राम मिलाए राजपद दीन्हा तुम्हारे मंत्र विभीषण माना लग जग जाना युग सहस्र योजन पर भानु मधुर फल जानु तब मुद्रिका मेलि मुख माहि जलति नालिंगे अक्षरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं महावीर जब नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के रखवारे राम दुलारे अष्टसिद्धि नवनीत के दाता असवर विघ्न सायन सुमरे दास दास के हरे भजन जन्म जन्म के दुख बिसरावे काल रघुपति जाय जहाँ जन्म हरे भक्त कहाय और देवता चित्तन धरई हनुमत से सब करई संकट हरे मिटे सब पीरा जो सुमिरै हनुमत बलबीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत पार पात पर कोई छूटहि बंदी महासुख होई जो ये पढ़े हनुमान चालीसा हो ये सिद्धि साकी तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय माडेरा వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. చప్పట్లు కొడితే ఎవరికి లాభం? ఎవరికి లాభం? మనకే లాభము. కానీ ఎవరైనా మంచి పనులు చేశారు అన్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయడం కోసం క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? క్లాప్స్ అనేది కొట్టాలి. ఓకేనా? సరే, అందరు ఒకసారి మ్యూట్ లోకి వచ్చేయండి. నేను ఒకటి పాడతాను, వినండి. ఓకేనా? మ్యూట్ లోకి వెళ్ళారు అందరూ? వెరీ గుడ్. మ్యూట్ లోనే ఉండండి. అయిన తర్వాత ఓపెన్ చేసుకుందరు. కానీ ఇంకా ఎవరు సౌండ్ వస్తోంది? రామ్,
వర్షిత మ్యూట్ లో ఉన్నారా? ఓకే ఓకే. సరి మా పని సా సాని సదా పమ పగరి సా గోపకుమారా 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 నంద గోపకుమారా నంద గోపకుమారా కువలయదళ నీలనయన కుసుమిత బృందావనదళ గోప కుమార కువలయదళ నీలనయన కుసుమిత బృందావనదళ గోప కుమార నీల శోభ శరీరా గోపకుమారా నీల శోభ శరీరా సుందర వల్లవ యువతీ జన కుచ కుంకుమ ముద్రిత గోపకుమారా సుందర వల్లవ యువతీ జన కుచ కుంకుమ ముద్రిత గోప కుమారా గోధూళి విరాజిత నీల కళేబర రాస మనోహర శోభ శరీరా గోధూళి విరాజిత నీల కళేబర రాస మనోహర శోభ శరీరా గోపకుమారా నంద గోపకుమారా నీల శోభ శరీరా హరిచందన కైరిక ధ్రువ మృగమద తిలకాలంకృత ధృత గోపకుమారా హరిచందన కైరిక ధ్రువ మృగమద తిలకాలంకృత ధృత గోప కుమారా అవలంబిత లలిత గీత సనిత మధుర కోమల మురళీధర కరదళ శోభ శరీరా అవలంబిత లలిత గీత సనిత మధుర కోమల మురళీధర కరదళ శోభ శరీరా గోపకుమారా నంద గోపకుమారా నంద గోపకుమారా నైషికి వామని గాసుకరాదయ దోహ సమూహ భరిత అనంత సలీల నిరంతర దయాళవాల శోభ శరీరా నైషికి వామని గాసుకరాదయ దోహ సమూహ భరిత అనంత సలీల నిరంతర దయాళవాల శోభ శరీరా గోపకుమారా నంద గోపకుమారా నీల శోభ శరీరా గోపకుమారా నీల శోభ శరీరా. జై శ్రీరామ్. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. బాగుందా కీర్తన? బాగుందా? చాలా బాగుంది మ్యామ్. బాగుందా?
ఓకే, థ్యాంక్ యూ. చెప్పమ్మా వర్షిత, చెప్పు. బాగుందా? ఓకే. ఇప్పుడు మనము మీకు చదువుల్లో బాగా మంచి చదువులు జ్ఞానము రావడం కోసము సౌందర్య లహరిలోని మొదటి శ్లోకం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ఓకేనా? వచ్చా మీకు? ఎవరికన్నా వచ్చా మీకు సౌందర్య లహరి? మా అమ్మమ్మ అప్పుడప్పుడు క్లాస్ అటెండ్ అవుతూ ఉండేది మ్యామ్, తనకు తెలుసు సౌందర్య లహరి. సరే, అయితే ఈ శ్లోకాలు ముఖ్యమైన వీటిల్లో అంటే 1వ, 15వది, 3వది. 1, 3, 15 ఈ 3 శ్లోకాలు చదువుకున్నారనుకోండి, నేర్చుకున్నారనుకోండి, మీకు చదువు జ్ఞానము బుద్ధి ఆరోగ్యము అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? మీ దగ్గర బుక్ ఉంటే బుక్ తీసుకోండి, లేదంటే నేను చెప్తుంటాను రాసుకుంటూ అయినా చదవండి. సరేనా? నేను పెన్ తెచ్చుకుంటాను. తీసుకోండి, బుక్ పెన్ను తీసుకోండి. ఈ రోజు ఉన్న టైం ప్రకారం చెప్పుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ చెప్పుకుందాం, ఎందుకంటే ఒక్కసారికే వచ్చేది మీకు. ఓకేనా? పెన్ను బుక్ తీసుకోండి. ఏంటి పూలు వచ్చేసాయి వర్షితాకి, చెవులో పూలు పెట్టేశారు ఎవరో. మళ్ళీ తన చెవులోకి వెళ్ళిపోయాయి పూలు. బుక్ పెన్ను తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాను మ్యామ్. అందరి దగ్గర ఉందా? బుక్ ఉందా? సరే, సౌందర్య లహరి అని రాసుకోండి. సౌందర్య లహరి తెలుగులో రాయాలా? మీ ఇష్టం. ఇది సాంస్క్రిట్ కి సంబంధించింది కాబట్టి మీ లాంగ్వేజ్ లో మీరు రాసుకోండి. మీకు ఇంగ్లీషా ఏది కంఫర్టబుల్ అయితే అది, హిందీనా, ఇంగ్లీషా, తెలుగా, సాంస్క్రిట్ వచ్చి అయితే సాంస్క్రిట్ లో అయినా రాసుకోండి. ఓకేనా? శివాహ చెప్పండి. శివాహ మ్యామ్ వినపట్లేదు. వినిపిస్తోందా? అప్పుడు కొంచెం పర్వాలేదు. వినిపిస్తుందా? శివాహ. వర్షిత, ఇంకా ఎవరు? మీరెవరు అంటే ఎవరు సీరియస్ గా నేర్చుకోవట్లేదు. వర్షితాను వాళ్ళ సిస్టర్ ఆడుతున్నారు కదా, ఫ్లవర్స్ తో ఆడుతున్నారు. అట్లా ఆడొచ్చా? ఆడకూడదు, క్లాస్ లో ఆడకూడదు. అది తీసేసే, ఆ ఫ్లవర్ తీసేసే. ఒక దగ్గర కూర్చోండి, నిలకడగా కూర్చోండి, కదలొద్దు. అటు ఇటు వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు, అట్లా తిరగకూడదు. బుక్ పెన్ ఉందా మీ దగ్గర? సరే, నేను చెప్పేది రిపీట్ చేస్తూ రాసుకుంటూ రిపీట్ చేయండి. ఓకేనా? శివాహ. ముందు రాసుకోండి అందరూ, చెప్తాను. శివాహ శక్త్యా 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 శక్త్యా. చెప్పమ్మా. మీరు శ్రీ తర్వాత ఏమన్నారు? వినిపిస్తోందా? మ్యామ్ శ్రీ తర్వాత ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. శ్రీ తర్వాత ఏమన్నారు? శ్రీ కాదు, శివహ. మొదటి వర్డ్ శివహ. శివః. శివః శక్త్యా శక్త్యా. మీరందరూ మ్యూట్ లో ఉండండి, అందరూ మ్యూట్ లో ఉండండి. శివః శక్త్యా. మ్యూట్ లో ఉండి రాసుకోండి ఇప్పుడు. శివః శక్త్యా 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 యుక్తో 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 యుక్తో
రాసారా? శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం రాసుకున్నారా? ప్రభవితుం. నిష్కల తర్వాత భవతి రాసావా? యది భవతి శక్తః ప్రభవితుం రాసుకున్నారు అందరూ? ఈ లైన్ వరకు రాసుకోండి. ఈరోజు ఇది రిపీట్ చేద్దాము. నేను చెప్తుంటాను, ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని అందరు కానీ, ఓకేనా? హర్ష నువ్వు ఓపెన్ చేసుకో. సరే మ్యామ్. మీరందరూ మ్యూట్ లో ఉండే చదవండి తనతో పాటు. నేను చెప్పినప్పుడు హర్ష రిపీట్ చేసే టైంకి మీరు కూడా రిపీట్ చేయండి మ్యూట్ లో ఉండే, ఓకేనా? అందరూ చెయ్యాలి, అందరినీ అడుగుతాను. వేదాంత్ నమస్కార ముద్ర పెట్టి నువ్వు కూడా రిపీట్ చేస్తూ ఉండు, ఓకేనా? అంతే, ఆ నమస్కార ముద్ర ఉండాల్సిందే. రామ్ కి కూడా, సరే మ్యామ్. రామ్ కూడా అంతే. సరే హర్ష. శివః శక్త్యో. ఆగాగు. నేను అంటాను, నాతో పాటు రిపీట్ చేయి నా తర్వాత, ఓకేనా? శివః అందరూ 3 times చెప్పండి. శివః తర్వాత దాని పక్కనే శక్త్యా. మళ్ళీ శివః శక్త్యా మళ్ళీ తర్వాత పదం యుక్తో. మళ్ళీ 3 times. శివః శక్త్యా యుక్తో. యుక్తో. 3 times. శివః శక్త్యా ముక్తో. మళ్ళీ యుక్తో మ్యామ్. యుక్తో. మళ్ళీ వేదాంత్ చిన్నగా చెప్పు, అన్నయ్యతో పాటు నమస్కార ముద్ర పెట్టేసుకో. నువ్వు నమస్కార ముద్ర పెట్టు, అట్లాగే ఉంచితే అప్పుడు నువ్వు కాల్ చేయాలి. శివః శక్త్యా యుక్తో. అంతవరకు 3 times చెప్పండి. శివః శక్త్యా యుక్తో. శివః శక్త్యా యుక్తో. శివః శక్త్యా ముక్తో. ముక్తో కాదు, సారీ యుక్తో. ముక్తో అంటున్నావు హర్ష. యుక్తో చెప్పు. యుక్తో. మళ్ళీ ఇప్పుడు యది విను. యది భవతి
యది భవతి మళ్ళీ యది భవతి మళ్ళీ యది భవతి ఇంకొక 2 టైమ్స్ యది భవతి యది భవతి మళ్ళీ యది భవతి యది భవతి. వెరీ గుడ్. శివ శక్త్యా యుక్తో యది భవతి అంతవరకు చెప్పు. లైన్ అంతా అందరూ చెప్పండి, వింటూ చెప్పాలి. శివః శక్త్యా యుక్తో యది భవతి. శివః శివః శక్త్యా యుక్తో యది భవతి. శివః శక్త్యా యుక్తో యది భవతి. శివః యుక్తో యది భవతి. ఓకే, ఇప్పుడు దాని పక్కన శక్తః 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 మళ్ళీ శక్తః మళ్ళీ శక్తః మళ్ళీ శక్తః మళ్ళీ శక్తః 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 ప్రభవితుం ప్రభవితుం. మళ్ళీ శక్తః ఇది చెప్పు. ఆ ప్రభవితుం అను ఒక 3 టైమ్స్. ప్రభవితుం. వేదాంత్ చేతులు నమస్కార ముద్ర పెట్టాలి. వేదాంత్ అంతే, అట్లాగే ఉండాలి. అన్నయ్య చెప్పేది విను, రిపీట్ చేద్దుగా నువ్వు కూడా. ఇప్పుడు శక్తః ప్రభవితుం చెప్పండి. శక్తః ప్రభవితుం చెప్పండి. హర్ష చెప్పు. శక్తః శక్తః ప్రభవితుం. శక్తః ప్రభవితుం. సరే, ఇప్పుడు లైన్ అంతా అందాము. చూడండి, నేను ఒకసారి అంటాను, హర్ష నువ్వు 5 టైమ్స్ చెప్పాలి. ఓకేనా? శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. సరే చెప్పమ్మా 5 టైమ్స్ హర్ష. శక్త్యో కాదు తప్పుపోయింది, చూసుకో. శివః శక్త్యా వేదాంత నమస్కారం పెట్టు. భవతి శక్తః ప్రభవితుం. శివః శక్త్యా యుక్తో యది భవతి. వేదాంత్ నమస్కార ముద్ర పెట్టాలంటే ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి కంప్యూటర్ మీద పెడుతున్నాడు. ఇట్లాగే ఉంచాలి. తప్పు చదివితే తప్పే రికార్డ్ అయిపోతుంది బ్రెయిన్ లో. తప్పు చదవకూడదు. చెప్పు వేదాంత్. అవునా, సరే అన్నయ్య దాంట్లో విని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం మనం అందరం. ఈ ఒక్క లైనే అంతా చెప్పను, ఒక్క లైనే. సరే అయితే సరే, మీరేం చేస్తారంటే శివానంద లహరిది బుక్ ఉంటే బుక్ తీసుకోండి, పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ తీసుకొని ఒక బుక్ లో రాసుకోండి. ఫస్ట్ శ్లోకం సౌందర్య లహరి ఫస్ట్ శ్లోకం ఒక బుక్ లో రాసుకోండి. మీ మమ్మీ వాళ్ళని అడిగితే ఇస్తారు. ఓకేనా? బుక్ ఉంటే బుక్ తీసుకోండి. ఇది వచ్చే క్లాస్ లో అందరి చేత అనిపిస్తాను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం శాంతి మంత్రం చెప్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. నమస్కారం ముద్ర పెట్టి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని స్ట్రైట్ కూర్చొని రామ్ రామ్ స్ట్రైట్ కూర్చొని ఇలా పెట్టు. ఇలా పెట్టాలి అందరూ. నమస్కారం ముద్ర పెట్టేయండి. సైలెంట్ మ్యూట్ లో పెట్టేసుకోండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవద్దు. నేను అంతా చెప్పడం అయిన తర్వాత స్లోగా
చేతులు ఇట్లా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని స్లోగా కళ్ళు ఓపెన్ చేయాలి. అప్పటిదాకా ఏం ఓపెన్ చేయ, కళ్ళు తెరవకూడదు అసలు ఎవరు. ఓకేనా? ఇలాగే పెట్టుకోండి. ఇప్పుడు మీరు భూదేవికి నమస్కరించుకోవాలి, మీ తల్లిదండ్రులకి, గురువుకి నమస్కరించుకొని కళ్ళు మూసుకొని వాళ్ళని నమస్కారం చేసుకుంటూ ఉండండి. గుర్తు తెచ్చుకోండి, మీ భూదేవిని అంటే మీ మాతృభూమిని అంటే భూదేవిని, అమ్మవారిని, తల్లిదండ్రుల్ని, గురువులని, పెద్దల్ని తలుచుకొని వాళ్ళని చూస్తూ నేనేం చదువుతున్నానో మీరు కూడా వినండి అంతే. ఓకేనా? కళ్ళు తెరవద్దు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. చిన్నగా చేతులు రుద్దుతూ కళ్ళ మీద పెట్టుకొని ఒక్కసారి దేవుడికి నమస్కరించుకొని చిన్నగా కళ్ళు ఓపెన్ చేయండి. మీ అరచేతుల్ని చూసుకోండి. ఎవరు రోజు కళ్ళు తెరిచే ముందు అరచేతులను చూస్తూ శ్లోకం చదువుతున్నారు మీలో? రామ్ చేస్తున్నావా? చెయ్యాలి. కరాగ్రే వసతే లక్ష్మి ఉంది కదా శ్లోకము, అదేం చేస్తారంటే మీరు గుర్తు రావడం కోసం ఏం చేయాలంటే పడుకోబోయేటప్పుడే ఒకసారి చదువుకోండి. మీరు నిద్రపోయేటప్పుడు ఒకసారి కరాగ్రే వస్తే లక్ష్మి చదువుకోండి. మీరు చదివినది మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని మీరు పొద్దున్నే లేవగానే మెలకు రాగానే రాత్రి ఇది చదివాం కదా మేడం, ఇది పొద్దున్నే నిద్ర లేవగానే చదవమన్నారు కదా అని గుర్తొస్తుంది. కొన్ని రోజులు గుర్తుగా రాత్రి పడుకోబోయేటప్పుడే కరాగ్రే వస్తే లక్ష్మి ఒకసారి చదువుకొని ఇలా చేతులు చూసుకొని అనుకొని శ్లోకం అనుకొని పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచేయద్దు, వెంటనే కళ్ళు తెరిచేయద్దు. మెలకు వచ్చిన తర్వాత లేచి కూర్చోండి, ఉన్న చోటే కూర్చోండి, కళ్ళు తెరవకుండా కూర్చొని అప్పుడు శ్లోకం చెప్పుకోండి. శ్లోకం చెప్పుకున్న తర్వాత ఇలా చూసుకోండి, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. నిద్ర లేవగానే మన చేతుల్లోనే ఉంది అమ్మవారి శక్తి అంతా. మీరు రాయాలన్నా, స్కూల్ బ్యాగ్ మోయాలన్నా, అన్నం తినాలన్నా, స్నానం చేయాలన్నా, తల దూకోవాలన్నా, బొట్టు పెట్టుకోవాలన్నా అన్ని వేటితో చేస్తారు? చేతులు. అంత ముఖ్యం అన్నమాట మనకి చేతులు. ఓకేనా? దానిలో ఉన్న అమ్మవార్లను తలుచుకుంటూ పొద్దున్నే నిద్ర లేవంగానే చదువుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి హర్ష నువ్వన్నీ ప్రిపేర్ అవ్వు. మన ఫస్ట్ క్లాస్ నుంచి ఏమేం టాపిక్స్ మాట్లాడుకున్నాము, నిష్క వాళ్ళు ఉన్నారు కదా, రామ్ ఉన్నాడు కదా, వాళ్ళు వింటారు. ఒకసారి నువ్వు రివిజన్ లాగా చెప్దువు గాని, సరేనా? మీరు కూడా వర్షిత, మీరు కూడా ఏం విన్నారు, ఏమేం పాయింట్స్ ఉన్నాయి ఒకసారి రాసుకొని మీరు మాట్లాడారనుకోండి ఏమవుతుంది తెలుసా,
మీకు స్కూల్లో ఎప్పుడైనా అలా మాట్లాడండి అని చెప్పారనుకో, అప్పుడు భయం లేకుండా మాట్లాడతారు. సరేనా? అందుకని ఇది ఒక స్టేజ్ అనుకోండి, ఇది ఒక స్టేజ్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న స్టేజ్. దాన్ని మీరు జాగ్రత్తగా మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, ఏం విన్నారు లెసన్, అవన్నీ రాసుకొని మాట్లాడాలి. వర్షిత ఓకేనా? నిష్కళ మీరు కూడా లాస్ట్ క్లాస్ లో ఏం విన్నావో నిష్కళ మేడం నువ్వు కూడా యాక్టివ్ గా మాట్లాడాలి. సరేనా? Yes, ma'am. భయపడకూడదు, ఇంట్రెస్ట్ లేకుండా ఉండకూడదు, యాక్టివ్ గా ఉండాలి. అసలు మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? అదిగో వేదాంత లాగా స్ప్రింగ్ లాగా ఎగురుతుండాలి. స్ప్రింగ్ ఎట్లా ఎగురుతుంది? వేదాంత అసలు ఎట్లా చేతులు కాళ్ళు లేదా అట్లా అట్లా టచ్ చేస్తున్నాడు కంప్యూటర్ ని. మధ్య మధ్యలో ఆంజనేయ స్వామి వచ్చేస్తున్నాడు కదా. అట్లా యాక్టివ్ గా మనమే ఉండాలి. మనకి మూడు బాగాలేదనో అట్లా ఉండకూడదు, యాక్టివ్ గా ఉండాలి, మంచి విషయాలు మాట్లాడాలి. మీరు ఇది స్టేజ్ మీది, మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారా స్కూల్లో? ఇస్తాం మ్యామ్. అక్కడ మీరు ఇంకా బాగా ఇవ్వాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఏమేం లెసన్ విన్నారో అది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడాలి. ఇదే స్టేజ్ అనుకోవాలి, ఇక్కడే మైక్ ఉందనుకోవాలి, ఇక్కడే అందరు వింటున్నారు అనుకోవాలి. ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నాం మనం? చాలా మంది ఉన్నాం కదా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి బాగా ప్రిపేర్ అయ్యి రండి. సౌందర్య లహరి బుక్ ఉంటే తీసుకొచ్చుకోండి, అది మనం శ్లోకం చెప్పుకుందాం. ఈ రోజు ఏమేమి లెసన్ విన్నారు, మనం ఏమేమి మాట్లాడుకున్నాము ఒక బుక్ లో రాసుకోండి. మన క్లాస్ కోసం ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఎవరికి వాళ్ళే సపరేట్. రామ్ కి సపరేటు, వేదాంత్కి సపరేటు, హర్షాకి సపరేట్ బుక్, నిష్కళకి సపరేట్ బుక్. లేదు, ఇద్దరు వేడిగా. తను రాయకపోతే అవునా? సరే అయితే అతను మేడం రాదు, థర్డ్ క్లాస్ అతను. సరే అయితే నువ్వు రాసుకుందు గాని, నిష్కళ రాస్తే తమ్ముడు ఇద్దరు వాళ్ళ దగ్గర ఉంటుంది, హర్ష రాస్తే వేదాంత్, తర్వాత వర్షిత శరణ్య ఇద్దరు ఒక్కొక్క బుక్ పెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? అందరు ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అని 3 times. జై శ్రీరామ్. మళ్ళీ అట్లా ఉండాలి, అట్లా యాక్టివ్ గా ఉండాలి. సరేనా? జై శ్రీరామ్. బాయ్ 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 టాటా బాయ్ బాయ్. చెప్పమ్మా, ఏమన్నా చెప్పాలా? అంటే సరే అర్థం అవ్వలేదమ్మా. ఏమన్నా చెప్పాలి మేడం మీకు ఒకటి. చెప్పమ్మా, చెప్పు, వింటా, చెప్పు. మీకు ఒకటి మేడం, చెల్లి రాయదు మేడం, చెల్లి రాయదు. సరే, నువ్వు రాసుకొని తనకు కూడా చెప్తూ ఉండు. సరేనా? మేడం ఇది చెప్పారు, ఇద్దరు కూర్చోండి. నువ్వు రాసేటప్పుడు తనని అడుగు, ఏం చెప్పింది మేడం. శరణ్య, నువ్వు అక్కయ్యకి చెప్పు, నువ్వు క్లాస్ లో ఏం విన్నావో ఒక్కొక్క పాయింట్ అక్కయ్యకి చెప్పి రాసుకోండి ఒక బుక్ లో. రాసుకొని మీరు నెక్స్ట్ క్లాస్ లో అవి చెప్పాలి. నాకు చూసైనా చెప్పండి, పర్లేదు. ఆ బుక్ లో చూసి మీరేం విన్నారు, ఏం నేర్చుకున్నారు. ఫస్ట్ క్లాస్ ఈ రోజేమో ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పానో రాసుకోండి. రేపు ఎప్పుడన్నా ఒక రోజు ఏం చేస్తారంటే, మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఏమేమి విన్నాము, మీకు ఏమేమి గుర్తున్నాయి అని ఒక్కసారి రివిజన్ చేసుకుని రాయండి. సరేనా? సరే, ఓకే, బాయ్ బాయ్. జై శ్రీరామ్. చెప్పమ్మా హర్ష. నేను ముందు మెసేజ్ పెట్టా కదా.